సో ప్రెసెంట్ మనం వైష్ణవ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. సో వాళ్ళ అన్నలు 13 మంది ఉన్నారు. అసలు అంటే వాళ్ళని కొన్ని క్వశ్చన్లు అడుగుదామని చెప్పేసి నేను అనుకున్నా. సో రాగానే వాళ్ళే కనిపించారు. సో వాళ్ళని అడుగుదాం. సో అంటే 13 మంది ఒక చెల్లెల్ని పోగొట్టుకున్నారు. సో 13 మంది ఉన్నారు మీరు అన్నదమ్ములు. సో ఒక చెల్లెలు. సో అంటే చెల్లెలకి ఇట్లా జరిగింది కదా, మీ అభిప్రాయం ఏంది? అంటే ఏమనిపిస్తుంది మీకు? అంటే మీది ఏమైనా తప్పు ఉంది అనిపిస్తుందా, తప్పు లేదనిపిస్తుందా? తప్పు ఎందుకు ఉంటుంది అన్న, తప్పు అయితే మరి లేదు. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకుంటాం, మేము మాకు పెళ్లి చేయకపోతే, మీరు ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటాం అన్నప్పుడు ఎవరైనా చెల్లెని ఓట్టుకోవాలని చెప్పి అనుకోరు. అందుకని చెప్పి ఒప్పుకున్నాం. ఒప్పుకున్న తర్వాత వాడు కట్నం గురించి ఇది చేసాను. ఇప్పుడు తప్పు వాళ్ళది, వాంది, వాళ్ళ అమ్మది, వాళ్ళ ఫ్యామిలీది. ఎవరైతే కట్నం గురించి ఫోర్స్ చేసిరో వాళ్ళే తప్పు, మాదైతే తప్పు కాదు. సో ఎప్పుడు ఫోర్స్ చేసిరు? ఎప్పుడు స్టార్టింగ్ లా పెళ్లికి ముందు వాడు వాళ్ళ అమ్మతోని వాళ్ళ అన్నలతో గొడవ పెట్టుకుని మరి మందు తాగి, మా చెల్లె గురించి మందు తాగి ఇక్కడికి వచ్చిండు. మా చెల్లెని ఒప్పించిండు, పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఒక 2 months 3 months దాకా వాళ్ళ అమ్మకు వానికి మాటలేవు. తర్వాత మెల్లమెల్లగా ఇట్లా గొడవలు పెట్టుకుంటుంటే నా కొడుకు నా దగ్గర కాదు, నేను చెప్పినట్టు విన్నాడని చెప్పి ఏం చేసింది, కొడుకుని దగ్గర వేసుకొని మెల్లమెల్ల మాయ మాటలు చెప్పి అట్లా ఇట్లా చెప్పి కొడుకుని దగ్గర వేసుకొని తర్వాత కట్నం గురించి ఫోర్స్ చేసి దాదాపు ఒక 2-3 months నుండి కట్నం గురించి ఫోర్స్ చేసి పెళ్ళైన తర్వాత లాస్ట్ 5 months కి అన్నట్టు, పెళ్ళైనాక తర్వాత 5 months కి ఫోర్స్ చేస్తే ఈడు కూడా అదే మైండ్ సెట్ అన్నట్టు. వచ్చినప్పుడు కూడా కట్నం వద్దా అన్నాడు అన్న. కట్నం ఏమి వేయకూరు, నేనే సంపాదించుకొని నేనే కట్టుకుంటా అంటే, సరే నీకు ఎట్లా ఇచ్చుడు అయితే ఇచ్చుడు, ఎందుకంటే ఇప్పుడు నా కొడుకులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఎంతో కొద్దిగా కట్నం అయితే వస్తుంది. మా కొడుకుల దాంట్లో నువ్వు చిన్న చూపు కావద్దు అని చెప్పి మా పిన్ని ఏం చేసిందంటే, నువ్వు ఎవరి దాంట్లో చిన్న చూపు కావద్దు అని చెప్పి ఇప్పటికీ 20 లక్షలు పైగా మనకి అప్పచెప్పింది. 20 లక్షల పైగా అప్పచెప్పినా కానీ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, నువ్వు వదిలిపెట్టకు వాళ్ళని, నువ్వు 5 లక్షలు అడుగు, నెలకు ఒక 5 లక్షలు అడుగు, లేదా కొద్దిగా టైం తీసుకుంటా 10 లక్షలు అడుగు, ఇట్లయితే వాళ్ళకి ఫోర్స్ చేస్తారు. ఇప్పుడు నీకు బిడ్డ పుట్టక ముందే వాళ్ళు ఎట్లా ఇప్పుడు మనం ఫోర్స్ చేస్తారు. వాళ్ళ అమ్మ చెప్పింది నీకు తెలుసా? బరాబర్ అన్న. తెలుసు 5 నెలల కిందనే తెలుసు. 5 నెలల కింద తెలిస్తే మరి వాడిని ఎట్లా రానిచ్చారు ఇంట్లోకి మీరు? వాడిని ఇప్పుడు మాకు కాదన్నా, ఇప్పుడు వాడు వాళ్ళ అమ్మ వాడిని ఫోర్స్ చేస్తుంది, కానీ వాడు ఇక్కడ ఎక్కువ ఫోర్స్ చేసినట్టు చెప్పలేదు. మా చెల్లెకే ఫోర్స్ చేసాడు. మా చెల్లె ఏంటంటే ఫస్ట్ కట్నం కాదని వచ్చినప్పుడు, ఇప్పుడు కట్నం అడుగుతున్నా అంటే నా మొగుని కొడతారో తిడతారో అని చెప్పి మాతో ఎక్కువ చెప్పుకోలేదు. దాని లోపల అదే కొద్దిగా కొనిపోయి అన్ని మేనేజ్ చేసారు, కానీ అట్లా ఇట్లా చేసింది. తర్వాత వాడు ఏదైనా మధ్యలో ఏదైనా గొడవ కానీ కట్నం గురించి కానీ ఏదైనా అయితే వానికి నువ్వు ఎంత కావాలనుకుంటున్నావు, ఏంది కథ, ఈ టైం లోపు ఇస్తామని చెప్పి మేము చెప్పేవాళ్ళం. కానీ కట్నం ఎప్పుడు అడగాలి, ఏం చేయాలి, మా చెల్లెనే ఫోర్స్ చేసిండు. అట్లా కూడా ఒకసారి అడిగితే నువ్వు ఎక్కడ ఉంటావా అక్కడ ఉంటావా అంటే నేను ఇక్కడ ఉంటాను. మీ చెల్లెల్ని ఏమని ఫోర్స్ చేసిండు? కట్నం గురించి వాళ్ళ అత్త కూడా ఇప్పుడు ఒక రికార్డ్ వినే ఉంటారు మీరు, ఎట్లా అబద్ధాలు ఆడుతుంది ఏం కథ అని చెప్పి. మా చెల్లె కూడా ఏమంటుంది, సరే నువ్వు ఉంగరం తీసిన అంటున్నావు కదా, నువ్వు గుడిలోకి వచ్చారు, విలేజ్ లో కామన్ అన్న, నువ్వు విలేజ్ మన గుడిలో వచ్చారు, సరితే నీకు 1 లక్ష కదా 2 లక్షలైనా నేను ఇస్తా అని చెప్పి అన్నది. అప్పుడు మా చిట్టి ఏమైనా తప్పు కనిపిస్తుందా? తప్పేం లేదు. వాడు ఇట్లా ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళ అన్నల బలంతోని, నాకు ఆ సపోర్ట్ ఉన్నాడు ఈ సపోర్ట్ ఉన్నాడు అని చెప్పి వాళ్ళ అన్నల బలంతో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మా చెల్లెని మాకు దక్కకుండా చేసి. సో అంటే లాస్ట్ మీ చెల్లెలు మీకు ఏమైనా చెప్పిందా, ఆయన మీద ఏమైనా కంప్లైంట్ చెప్పిందా? అంటే ఇట్లా చేస్తుండు చెప్పిందన్న. అదేంటంటే లాస్ట్ చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ ఇంటికాడ గొడవ పెట్టుకున్నారు, అదే కారపొడి కళ్ళలో కొట్టిందని చెప్పి చెప్పింది. చెప్పిన తర్వాత వీడు వచ్చి మా మమ్మీల దగ్గర, మా పిన్ని వాళ్ళ దగ్గర, నేను మళ్ళీసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళాను, మా అమ్మతో మాట్లాడాను, ఇట్లా కారపొడి కొట్టిన తర్వాత నేనెందుకు మా అమ్మతో మాట్లాడతా అని చెప్పి మాకు చెప్పిండు. మాకు మాయ మాటలు చెప్పిండు. మా అమ్మ అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పి చెప్పిండు. సరే మీ అమ్మని కూడా ఏమనకు, కానీ ఏంటంటే కొద్దిగా సల్లే పడేదాకా, కొడుకన్నా బిడ్డ పుట్టేదాకా మీరు సైలెంట్ గా ఉండరు, ఆ తర్వాత మీ అమ్మనే ఒప్పుకుంటా అని చెప్పి మేము కూడా చెప్పినాం. కానీ వాడు ఏం చేసిండంటే లోపల ఉన్నాయి అన్ని లోపల ఉంచుకున్నాడు, మాకు చెప్పాడు అని అబద్ధాలు చెప్పి. అయితే ఈ 13 మందిని పిచ్చోళ్ళని చేసిండు, అంతేనా? మీరు పిచ్చోళ్ళు అయిపోయారు. ఏం చేస్తామన్నా, ఇప్పుడు వానికి మేము బావ గారు అనేదానికి మీకు తక్కువ మేము దిగలే, ఎందుకంటే మా చెల్లెని మంచి చూసుకోవాలని. ఇప్పుడు కూడా మీరు గమనించండి, అలా ఇలా మేము మాట్లాడుతున్న న్యూస్ మన దాంట్లో కూడా బావ వాడు అని చెప్పి, అంటే అంత మర్యాద అన్నట్టు, అంత మర్యాద ఇస్తాం, అంత ప్రేమగా చూసుకుంటాం. ఒక బావ కాదు, ఒక అన్న కంటే ఎక్కువ చూసుకున్నాం అని కాదు. ఆయనకి మీ చెల్లెల్ని ఇవ్వాలని చెప్పేసి ఎట్లా అనిపించింది అసలు మీకు? అయితే చెల్లెకి ఎట్లా ఇవ్వాలనిపించింది అంటే, మేము ఇవ్వాలని మాకేం లేదు, వాడేందంటే ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ అట్లా ఇట్లా మెల్లమెల్ల చూసుకుంటా వాడు లవ్ చేసిండు.
మెల్లగా మరి నెంబర్ ఎట్లా తీసుకున్నాడు మా చెల్లెతో మాట్లాడు చేసుడు అట్లా చేస్తే మా చెల్లె ఏం చేసిందంటే మా వాళ్ళందరితో చెప్పింది ఇట్లా నన్ను ఎంబడ పడుతుండు ఇట్లా లవ్ చేస్తున్నా అంటుడు ఏమన్నా అంటే సూసైడ్ చేసుకుంటా అంటున్నా అని చెప్పని ఇవన్నీ చెప్పేసింది. చెప్పైతే అంటే మా పిన్ని వాళ్ళు మాట్లాడి ఇట్లా దేకయ్య అట్లా దేకయ్య ఇట్లా మాకు నచ్చని చెప్పని వీళ్ళు ఎట్లా చెప్పి అయిపోయిందట. వీడేం చేసిండంటే మళ్ళీ టార్చర్ పెట్టుడు స్టార్ట్ చేసిండు. నేను చేసుకుంటాను లేకపోతే నేను చచ్చిపోతాను నాకు కావాలి నేను పెళ్లి చేసుకుంటా అంటే మా చెల్లి ఒప్పుకోలేదు. ఇది వీళ్ళేం చేసిరంటే వీళ్ళు ఒకసారి మా ఇంటికి వచ్చి చేస్తే ఇయ్యమని చెప్పాను వెళ్ళగొట్టినాం. వాడే వేసుడు ఇట్లా తిత్తలేదని వాళ్ళ ఇంటి వాళ్ళతో ఏం చేసిండు కదా మీరు పోయి మాట్లాడుర్రి మీరు మాట్లాడితే ఇద్దరు పోరు అంటే వాళ్ళు చూసి అవసరం సక్క ఉంటుంది చెప్పని వాళ్ళు అన్నారు. ఇక మీరు అటు పోతలేరు వాళ్ళు ఏమో చేసుకొని అంటారు నాకు అర్థం చెప్పని సూసైడ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత కూడా వారం రోజులకు మళ్ళీ ఫోన్లు వేసి మళ్ళీ టార్చర్ పెట్టిండు. మళ్ళీ ఇట్లా టార్చర్ పెడితే అర్థం అని చెప్పని మళ్ళీ అన్నం అయిపోయింది. తర్వాత మెల్లమెల్లగా మా చెల్లెని బుజ్జగించిండు ఇచ్చిండు ఏం చేసిండో తెలియదు. ఇక మీకు తెలియకుండా బుజ్జగించిండా ఇదంతా మాకు తెలియదు. ఇక ఇక్కడికి అయిపోయింది ఇక ఇక్కడికి క్లోజ్ అయిపోయింది మాది. మళ్ళీ మా చెల్లె నుండి వచ్చిండు టార్గెట్ చేసిండాడు. మళ్ళీ అక్కడ సూసైడ్ చేసుకున్నాడు. మనకి ఏమనిపిస్తుంది నా కోసం ఇంత వేసుకున్నప్పుడు నన్ను ఇంకెంత మంచి చూసుకుంటున్నాడు ఎవరికైనా అనిపిస్తుంది. అట్లా లొంగిపోయేసినట్టే సరే అని చెప్పని అనుకున్నారు. వాళ్ళిద్దరు వేరు పెళ్లి చేసుకున్నారు చక్కగా వచ్చిర్రు. సడన్ గా చూసి షాక్ అయిపోయినా అందరం. అత్తమ్మ అనుకున్న అత్తమ్మ మీ దండం పెడతా అందరి కాళ్ళ మీద పడ్డాడు. పడి మమ్మల్ని ఏమనుకుర్రి మేము పెళ్లి చేసుకొని వచ్చినాం అని అంటే ఎట్లా ఏం చేసి మీ చెల్లె మేజరా లేదు మైనరే. ఓకే మరి అది పెళ్లి అది కాదు కదా అవును వాళ్ళు చేసుకురు అంటే మైనర్ ని పెళ్లి చేసుకుంటే అది తల్లిదండ్రులకి అప్పగిస్తారు కదా ఒకవేళ కావచ్చు. ఇప్పుడు ఈ టైంలలో ఉన్న జనరేషన్ లో మాత్రం అట్లా లేదు. ఎందుకంటే వాడు సూసైడ్ చేసుకుంటున్నాం మనం అది ఇప్పుడు బయట నుండి అడుగు పెట్టిన పోలీసులకు చెప్పినా గానీ ఇప్పుడు మమ్మల్ని ఇడే తీస్తారు. సరే ఒక రోజు ఇడే తీస్తారు 10 రోజులు ఉంటాం తర్వాత 10 రోజుల తర్వాత చచ్చిపోతావు అప్పుడు ఏం చేస్తామని అంటారు. ఏం చేస్తామన్నా ప్రాణాన్ని ఓడుకుంటామా కాదు. మీ చెల్లెలకి ఫస్ట్ ఆయన ఇష్టం లేడు అవునా ఇష్టం లేకనే మీకు చెప్పారు అవునా మీ చెల్లెలు వచ్చి మీకు చెప్పింది అన్న ఇట్లా ఎంట పడుతుందని. అప్పుడు మీరు ఏం చేయాలి మీ చెల్లెల్ని మీ దగ్గరికి తీసుకొని అట్లా కాదమ్మా ఇట్లా ఎంట పడతారో అది కాదని చెప్పేసి చెప్పాలి. మీరు అది చేయలేరు అది ఏం చెప్పిరు చెప్పగా కూడా ఏం చెప్పినావు చెల్లె అని నమ్మత్తలేదు అని యూత్ భయంకరంగా ఉన్నాడు అని నమ్మలేదు అంటే మా చెల్లె విషయం ఏమన్నా తెలుసా అన్న నా కోసం ప్రాణం ఇత్తుండు ఆయన దగ్గర పిచ్చి ప్రేమ పడుతుంది నాకు అందం వద్ద అన్న ఆడ అందంగా లేడు నాకు అవసరం లేదు. చిట్టి ఆయన యూత్ అనే పెద్ద డ్రామా కంపెనీ లెక్క కొడుతున్నాడు మనకు అద్దు చిట్టి అన్న ఆయనే గాని దాని తర్వాత ఒక 3-4 రోజులు మందు తాగిండు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి వీడియో కాల్ చేసి నేను చచ్చిపోతున్నా ఆల్రెడీ నువ్వు ఒక్క మాట చెప్పు చేసుకుంటా అని నాకు ఇప్పుడు ఊపిరి వస్తుంది. కానీ ఈడు ఏమన్నాడు ఊపిరెత్తడానికి మా చెల్లె చూసి అబ్బా సావకు నేను మా అమ్మ నాన్నకు మా అన్నమ్మలకి ఏదో ఒకటి చెప్పి ఒప్పించుకుంటా నా మాటిను నువ్వు నా కోసం చెప్తే ఎల్లకలం నీ పాప నాకు కొడుతుంది అని ఏం చేసిండు. సరే మరి మీ వాళ్ళందరూ తెలియకుండా మనం పెళ్లి చేసుకుందాం ఓకేనా. అప్పుడే ఏడు మా చెల్లె దగ్గర కండిషన్లు పెట్టుకున్నాడు నాకు అద్దు నాకు ఇప్పుడు పానం మంచిగా ఉంచున్నాడు మందు తాగినాక కూడా తెల్లారచ్చిండు. తెల్లారచ్చి నైట్ వచ్చి వెంకటాపుర గుట్ట కింద చెల్లెకి తాళి కట్టిండు. సో మీ చెల్లె పోయినప్పుడు మీరు ఏం చేయలేరు మాకు తెలితే మంచిగా తెలితే ఆపుతుంటే తాళి కట్ట ముందుకు అయితే పానలు తీయచ్చు. సరే తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు. పెళ్ళైన తర్వాత వీళ్ళకి తెలిసింది. సో మైనర్ అన్నప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మీకు అప్పగిస్తారు. మీ చెల్లెలకి ఏం తెలియదు కాబట్టి మాయ మాటలు చెప్పి తీసుకువేరు కాబట్టి ఆయన మీద పోక్సో కేసు పెడతారు ఓకేనా మైనర్ అయితే. మీరు ఎందుకు ఏం చేయలేరు అంటే వాడు ఆల్రెడీ సూసైడ్ దాకా వేండు చేసుకున్నాడు కూడా. ఇప్పుడు వద్దు మళ్ళీ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వను అంటే మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఏం చేసుకుంటారు ప్రాణమో తిరిగి రాదు కదా. సపోజ్ కు ఇప్పుడు అద్దని మనం వెళ్ళగొట్టిన వాళ్ళని ఇట్లా జరిగినాయి. ఇప్పుడు కొన్ని కూడా ఇట్లా జరిగి వాళ్ళ ఇంటి కాడ ఉండు ఇటు పోడు తర్వాత మొత్తం విడిపోడు ఇవన్నీ జరిగినవి కూడా చూసినాం మనం. అయితే ఒకవేళ అద్దని ఇప్పుడు వేయండి అనుకో మేజర్ అయిన తర్వాత పెళ్లి చేస్తామన్నారు అనుకో వాడు ఏం చేస్తాడు ఇక్కడే జరిగేటట్టు ఉందని చెప్పని మళ్ళీ కూడా వేసుకున్నాను అనుకో అప్పుడు ఏమంటారు తెలుసా ప్రేమ జంటను విడదీసిరని చెప్పని మళ్ళీ ఇదొకటి రివర్స్ మళ్ళీ ఇటు వస్తుంది. అందుకోసం అవన్నీ ఎందుకు వీళ్ళైతే వేసుకున్నారు కదా మంచి భర్త అంతేయాలని చెప్పి సరే అని చెప్పని అంటే వీళ్ళు ఇంత ఆలోచించిన వీళ్ళు ఇప్పుడు మీరు అన్నారు ఆడు పెద్ద డ్రామా కంపెనీ లాగా కనిపిస్తుండే వాడిని ఎందుకు చేసుకుంటున్నావు అని. అవునా మా డ్రామా కంపెనీ వాడు అంటే మళ్ళీ మీ చెల్లి ఒక మాట అన్నది అంటే నా కోసం ప్రాణాలు ఇస్తుండో రేపు పొద్దున ప్రాణాలు ఇస్తాడు అని నువ్వు అనుకోలేవు. ఇప్పుడు ఆలోచించండి కదా ముందు వరకు అట్లనే ఇది ఆలోచించాలి కదా. ప్రేమ గుడ్డిదన్న అంతకుముందే ఒక సంఘటన జరిగింది. ప్రేమ ఒప్పుకోలేదని అడవిలోకి పోయి ఇక్కడనే చుట్టుపక్కల ఇద్దరు కలిసి 50 చెట్టు కూరేసుకున్నారు. అదే విషయంలో భయపడ్డాం మేము. నా చెల్లె ఈ పిచ్చోని చేయబట్టి నా చెల్లెడే అనిపోతుందో ఇద్దరికి ఎట్లైనా బతారు
మేము మంచిగా చూసుకుంటా, ఒక చిన్న పిల్ల లెక్క నేను ఒక బిడ్డలాగా చూసుకుంటా. నేను అప్పటి వరకు మీ చెల్లె మేజరే కదా, మేజర్ అయ్యే వరకు నేను టచ్ కూడా అన్నాడు. నేను టచ్ చేయని నేను చూసుకుంటా, నేను ఒక బిడ్డలాగా చూసుకుంటా తప్ప మీరు అందరూ ఒప్పుకోవాల్సిందని మా అందరి కాలం మీద పడ్డాడు. సో మేజర్ కాకముందు మరి టచ్ చేసింది కదా మరి. అది ఆడు చెప్తున్నా, ఇప్పుడు డ్రామా కంపెనీ మాకు వెళ్తుంది కదా, అప్పుడు తెలియదు. మమ్మల్ని నమ్మించి మమ్మల్ని గుడ్డోళ్ళని చేసిండు. గట్లా డౌట్ వస్తే మేము ఇంతవరకు ఉండదు. సరే, ఇంతకు ముందు మీ తమ్ముడు మాట్లాడిండు, సో వాళ్ళ అమ్మాయి ఇదంతా నడిపించింది, మా బావనే వచ్చి మాకు చెప్పిండు, సో ఇట్లా 5 నెలల కిందట ఇట్లా వరకట్నం అది చేసిరని చెప్పేసి. సో అప్పుడు ఆయన వచ్చి మీకు చెప్పిండు. వచ్చి చెప్పినప్పుడు మీ అమ్మ దగ్గరకు పోవద్దని చెప్పేసి మీరు చెప్పలేరా? ఈయనకి ఏం చెప్పలేరా మీరు? ఏమని చెప్పారు? అసలు అన్న మాకు హాస్పిటల్ అని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతున్నాను మొన్న తెలిసింది రీసెంట్ గా. అప్పుడు పోయినా 2-3 సార్లు తెలిసింది మాకు. ఒక్క నిమిషం, మీరేం మాట్లాడారు? 5 నెలల కిందనే మాకు తెలిసిందని అన్నారు. ఆయన్నే వచ్చి మా అమ్మతోడు మాట్లాడినా అని చెప్పిండు అని అన్నారు. సరే, వాళ్ళ అమ్మ దగ్గరికి పోవద్దా అని చెప్పి మీరు చెప్పొద్దా అని చెప్పి అన్నారు. మా పిన్ని అలాగే మా పెద్దమ్మలు ఏంది చెప్పన్నా, అయిందే గొడవలు అయిపోయినాయి. ఇప్పుడు మీ తల్లి నువ్వు దగ్గర తీసుకో, ఎంతైనా తల్లే కదా అని చెప్పి మా చిట్టిని వాణ్ణి 2-3 సార్లు వాళ్ళ ఇంటికి పంపించింది. ఎందుకంటే కాళ్ళు కడుపులు మొక్కి మీ అమ్మ నీ దగ్గర తీసుకో, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకున్నారని చెప్పి దూరంగా పోతే ఆమె బతికేం కావాలా కదా. ఇప్పుడు కొడుకు దగ్గర ఉంటే ఏదో ప్రేమగా కొద్ది ఏదో ఉంటది, అమ్మ ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది, అన్ని విధాలు ఎంత కసే కొడుకైనా తల్లిని అయితే చూసుకోకుండా ఉండద్దు కదా అని చెప్పి తల్లి దగ్గరికి అయితే పో, నువ్వు మీ అమ్మని ఒప్పించు, మీ అమ్మని నా బిడ్డను కూడా మంచి చూసుకోమను. ఒకవేళ మీ అమ్మ ఒప్పుకుంటే మీరు అందరూ పోయి అక్కడనే ఉండరు అని చెప్పి కూడా చెప్పింది. మా పిన్ని గాని మా పెద్దమ్మలు కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు. వాడు అదే విధంగా కూడా పోయిండు, 2-3 సార్లు పోయిండు. 2-3 సార్లు పోయినప్పుడల్లా వాళ్ళ అమ్మ ఏంటంటే గలీజ్ మాటలు, ఇప్పుడు రికార్డులు విన్నారు కదా అన్న, అంతకంటే ఘోరమైన గలీజ్ మాటలు తిట్టి పంపించాడు. పంపించిన తర్వాత మేమేమనుకున్నాం అంటే ఈమెను ఏం చేయాలా, ఇంత గలీజ్ గా తిడుతుంది. మా చిట్టిని మేమే ఒక్క దెబ్బ కొట్టకుండా ఒక్క మాట అనకుండా వేయించుకున్నాం. అలాంటిది గామేంది మా చిట్టిని తిట్టదని చెప్పి మేము చాలా అనుకున్నాం. కానీ ఏంటంటే వాడు ఆమె ఎన్నన్న తిట్టని, మా బావ మా సైడ్ ఉన్నాడు కదా అని చెప్పి మేము సైలెంట్గా ఉన్నామన్న. దాని గురించి ఏమనలే. లాస్ట్ వాళ్ళ గొడవ అయింది ఏంటంటే ఈ కారపొడి గొడవ. పోయినాక తర్వాత అప్పటికి కూడా ఏమన్నదంటే, చిట్టి ఇవన్నీ చేస్తున్నావు పోయిగా మళ్ళీ మాట్లాడిపోయి ప్రెగ్నెంట్ అయింది కదా, మళ్ళీ మారుతుందేమో పో అని చెప్పి అట్లా కూడా పంపించింది. వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడారు, అమ్మకి ఇట్లా కలిసి ఉందాం అట్లా ఇట్లా అంటే, మీరు ఎవరు అట్లా ఇట్లా కూడా గలీజ్ మాటలు తిట్టింది, కారపొడి పోసి కొట్టింది, తర్వాత వీడి ఇట్లా చేసింది. సో అంటే మీ చెల్లె చనిపోయింది కదా, ఆమె ఎందుకు చనిపోయింది అని అంటే మీరు ఏం చెప్తారు? కట్నం ఎవరు తప్ప? కట్నం గురించి కట్నం గురించి అన్నీ మీకు తెలిసినా మీరు ఏం చేయలేకపోయారు అంటే మళ్ళీ దానికి కట్నం ఇలా అన్నట్టు కాదు కదా. ఇప్పుడు వానికైతే జాగా కొనిచ్చినాం 10-15 లక్షల 12 లక్షలు పెట్టి జాగా కొనిచ్చినాం. అక్కడ వాడు ఎట్లా ఆలోచించిందంటే, ఇప్పుడు జాగా ఉంటే ఎవరి పేరు మీదకి పోతుంది? మా చెల్లె పేరు మీదకి పోతుంది. దాన్ని ఇప్పుడు అమ్మరాదు చేయరాదు. అదే వాడు డైరెక్ట్ అవే పైసలు కొంటే వాళ్ళ అమ్మకి ఇవ్వాలి. మెయిన్ గా వాళ్ళ అమ్మ ఒత్తిడి వేసేది ఏంటిది, ఈ పైసలు మా చేతికి వస్తే మేము కొనుక్కుంటాం చేద్దామని వాళ్ళ అమ్మ ప్లానింగ్. అయితే ఇప్పుడు చేతి కావాలి పైసలు, చేతులు లేకపోయా. అందుకే వీడు ఇంట్లో ఈ టార్చర్ పెట్టిండు, వాళ్ళ అమ్మ ఈయనకి టార్చర్ పెట్టుడు, వీడు వచ్చి ఇంట్లో టార్చర్ పెట్టుడు. మళ్ళీ మా చెల్లె అవి మాకు చెప్పులు లేదు. ఇట్లా జరిగిన కథ అది వాళ్ళకు. ఇక అయినా కానీ కూడా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మా ఫ్యామిలీలో ఇంట్లో కూతురైనా ఒకటే, కోడలైనా ఒకటే, కొడుకైనా ఒకటే, అల్లుడైనా ఒకటే. మా అట్లా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే పెళ్లి చేసుకుంటే నా ఇల్లరికి నా ఇంట్లో ఉండాలని అనుకునేటోళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళ చాలా మంచిగా బతుకని మంచిగా ఉండాలి అనుకునేటోళ్ళు. కాబట్టి ఆ ఇంటికి పంపించి మంచిగా ఉండ్రి మంచిగా కలుసుడు అని చెప్పని, బతిమలాడన్నా కాలు మొక్క అన్నా చేసుకోరని చెప్పని పంపింది. పంపినప్పుడు వాళ్ళు తీసుకుంటూ అయిపోవాళ్ళు ఏం చేశారంటే, పోయినందుకు అత్తమ్మ మమ్మల్ని ఇల్లే ఉంటాం మీతోనే ఉంటాం అన్నందుకు దొంగతనం పెట్టింది. డైరెక్ట్ ఉంగరం మీద దొంగతనం అంటే అర్థం ఏంటిది, ఇంకోసారి నా ఇంటి అడుగు పెట్టద్దు నువ్వు ఇక్కడ ఫస్ట్ అని ఇది ఒకటి పెట్టింది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నైట్ ఏం చేసిండు వాడు, మెల్ల ఇంటికి పోయిండు. వాళ్ళ మధ్య ఏం జరిగినాయో, ఎన్ని చెప్పిరో, ఎన్ని ఎక్కిచ్చి చెప్పిరో కూడా మనకు తెలియదు. ఇట్నే టార్చర్ పెట్టిండా మరి, రాత్రి ఏ విధంగా గొడవ అయింది అన్నది డైరెక్ట్ చంపిండు, వెళ్ళిపోయిండు. ఇది జరిగిన కథ. అంటే చంపిన రాత్రి దానికి ముందు మీతోటి ఎవరెవరితో మాట్లాడిండు? మీ బావ మా పిన్నితోని మా బాబాయ్తోనే మాట్లాడిండు. ఏమేమి మాట్లాడి అప్పటిదాకా కూడా ఆ రోజు నైట్ ఏం మాట్లాడేదో తెలియదు. వీళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నట, వాడు నవ్విండట, వీళ్ళు నవ్విండట, వీళ్ళే నవ్విచ్చిందట, వీడు మా పిన్ని వాళ్ళే నవ్విపించిందట. ఆ రోజు నైట్ అంతకుముందు ఒక్క రోజు ముందు వీళ్ళందరూ బయటనే ఉన్నారట. మా పిన్ని, మా బాబాయ్, మా చెల్లె, వాడు వీళ్ళందరూ బయటనే ఉన్నారట. పండగ తర్వాత ఆ రోజు మంచిగా ఉన్నారు. తెల్లారు ఏం చేసిండు వీడు, మనం బయట వండరాదు లోపల వందమని చెప్పి లోపలికి పోయి పండ పెట్టింది. అప్పుడు ఏం చేసిందంటే, కూలరు కొనిచ్చిందేమో వానికి, మళ్ళీ వాడు కూలర్ లేని బతకడు. కూలర్ లేని వానికి మొత్తం ఉడకపోతా అట్లా ఇట్లా ఉన్నది అన్నట్టు. వాడు కూలర్ లేని ఉండడు. అలాంటిది మా పిన్నోళ్ళ దగ్గర పోయి కూలర్ పెట్టిండు. కూలర్ గంత దూరంలో స్విచ్ అక్కడ ఉంటే
ఆ స్విచ్ కూలర్స్ అప్పుడు దూరం అవుతుంది, ఒకవేళ నేను లోపల ఏమైనా వేస్తే వినిపిస్తుంది అని చెప్పి మన స్విచ్ బోర్డు ఉంటది కదా ఇంకొకటి, ఆ స్విచ్ లో పెట్టి అది ఇక్కడ దాకా తీసి లాగి వీళ్ళ చెవు దగ్గర పెట్టిండు ఫ్యాన్ మన కూలర్. పెట్టిన తర్వాత వీళ్ళకు మన నైట్ 10-11 ఆ టైంలో కుక్కలు చాలా మరుగుతాయి. ఇదేందో కథ, మరి దొంగలు వస్తారో ఓడతారో, ఇద్దరం బయట అంటే కొట్టి చంపినా ఇంట్లో ఏమైనా ఎత్తుకోయినా బాధనే కదా అని చెప్పి కూలర్ బయటనే పెట్టి వీళ్ళు లోపలికి పోయి అన్నారు. అంటే వాడేం చేసిండు, మళ్ళీ లేచిండు, కూలర్ బంద్ అయింది ఏంది, సప్పుడు వినిపించలేదు ఏంది అని చెప్పి మళ్ళీ లేచి చూస్తే మా పిన్ని వాళ్ళు లోపడమన్నారు. అన్న తర్వాత కూలర్ కొండపోయి మళ్ళీ వాళ్ళ బెడ్రూమ్ లో పెట్టి, బెడ్రూమ్ లో సోకర పెట్టిండు. ఇదంతా ప్లాన్ కాకపోతే వట్టినే ఇదంతా జరిగేది కదన్న. మళ్ళా మీ చెల్లెలు చంపేయొచ్చా? లేదన్న, ఆ కూలర్ పెట్టిన తర్వాత వాడి ప్లాన్ వాడి చేసుకున్నాడు. కూలర్ పెట్టిన తర్వాత వీళ్ళకి సపోర్ట్ వినిపేది, ఎందుకంటే ఆ టైం వరకు వీళ్ళకి గోల్ ఇచ్చిండో ఏది ఇచ్చిండో నీళ్లు కూడా అడగక ముందే తెచ్చి ఇచ్చిండట. దాదాపు 11-12 దాకా ముచ్చట్లు పెట్టుకునే ఉంటారు వీళ్ళు, పండరు ఎక్కువ శాతం. ముచ్చట్లు పెట్టుకుంటా అట్లా ఇట్లా వండుకుంటా 11-2 మధ్యలో వంటారు, 12 మధ్యలో వంటారు. కానీ ఆ రోజు జల్దీ నిద్ర వచ్చింది వాళ్ళకి. వాడు తెచ్చి ఇచ్చిన తర్వాత, వాటర్ తెచ్చి ఇచ్చిన తర్వాత జల్దీ నిద్ర వచ్చింది. అయితే మీరు లైన్ గా నిలబడ్డది అంటే పెద్ద ఆయన నుంచి చిన్న ఆయన వరకా? ఒక్కసారి నిలబడండి. డన్. సో ఏంటంటే ఇక్కడ మొత్తం 13 మంది అన్నదమ్ముళ్ళు, 2-3 ఏమో మిస్ అయ్యారు. సో ఇక్కడ నుంచి పెద్ద ఆయన. సో మీ చెల్లెలు చనిపోయింది. సో మీ చెల్లెలు చావుకి కారణం ఎవరంటే నువ్వేం చెప్తావు? పెద్ద అయినావు కదా నువ్వు, మీరేం చెప్తారు? చేసుకున్న భర్త, వాళ్ళ తల్లి, వాళ్ళిద్దరు అన్నారు. ఓకే, నువ్వు ఎవరు? 4 మెంబర్స్ వాళ్ళే. వాళ్ళ ఇప్పుడు ఓడు మన హరిబాబు గాడు, వాళ్ళ అమ్మ, 2 అన్నలు. ఓకే, మొత్తం వాళ్ళే. ఎవరు కారణం? అదే కారణం అంటారు. మీ చెల్లెలు చావు కారణం ఎవరు? వాళ్ళ అమ్మ, బాబు గాని అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళంతా స్కెచ్ చేసి డ్రామా చేసి చంపేసి. ఓకే, డన్. అది కూడా కొడుకు అన్న, మా చెల్లెకి ఎట్లేందో వానికి అట్లా అని చెప్పి కోరుకుంటున్నా. ఏమవుతుంది? ఓకే, మెయిన్ ఇప్పుడు హరి లవ్ చేసింది మా చెల్లెని కాదు, డబ్బుని. వాళ్ళ ఇంటి వాళ్ళందరూ లవ్ చేసింది డబ్బుని. ఆ డబ్బు వల్ల మాకున్న ఒక ముద్దుల చెల్లె ప్రాణం పోయింది. వాళ్ళ 4 మీద ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఒక నిర్మల్ నుంచి ఒక మేడం వచ్చింది, మహిళా సంఘాలని 1,00,000 మంది దాకా పిలిపిస్తా అన్నది. అంత ధర్నా చేసి ఎన్కౌంటర్ చేయకపోతేనే, ఎన్కౌంటర్ చేస్తే మొత్తం ధర్నా ఆపేస్తాము, ఎన్కౌంటర్ వాళ్ళ 4 చేస్తేనే మేము ధర్నా చేసి ఆపేస్తాము అంటుంది. అట్లా ఎవరు కారణం? మా చెల్లె చావు కారణం ఖచ్చితంగా హరిగాడు, వాళ్ళ అమ్మ, వీళ్ళిద్దరు అన్నలు. ఎందుకంటే కట్నం తీసుకురావాలి. ఇప్పుడు కట్నము ఈ హరిగానికి వస్తే హరిగానికి వచ్చేది కట్నం, వాళ్ళ అమ్మకి ఎందుకు తీసుకురాపో, కట్నం తీసుకురాపో అంటే ఏ తల్లైనా కట్నం పోసేది నా బిడ్డ కోసం. ఇప్పుడు ఎవరైనా మన మామలు కట్నం రాసిస్తే, ఏమైనా జాగా రాసి ఇచ్చినా కానీ, ఏమైనా ల్యాండ్ కొనిచ్చినా కానీ ఎవరు పేరు మీద చేసిస్తారు? బిడ్డ పేరు మీద చేసిస్తారు. అంతేకాదు ఇప్పుడు ఈ బిడ్డ పేరు మీద చేసి ఇచ్చారు. ఇది నాకు రాదు, నాకు ఇంకా కట్నం కావాలని నేను చేసిండు. వేధింపులు పెరిగి మా చెల్లెని కట్నం కోసం వీడు చంపేసిండు హరిగాడు. ఓకే, సో హరిగాడు కారణం అంటావు? మా చెల్లె చావు కారణం వాళ్ళ ముగ్గురు, అంతే వాళ్ళ ముగ్గురు. సో మీ చెల్లెల చావుకి కారణం ఎవరు? వాళ్ళ అమ్మ, వాళ్ళ 2 అన్నలు, వాడు, 4 కలిసి పక్కా ప్లానింగ్ తోటి చంపారు. హరిగాడు, వాళ్ళ అమ్మ, వాళ్ళిద్దరు అన్నలన్న అలా పక్క ప్లాన్ తోటి చంపారు. సో అంటే జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు నేను ఇన్ని కామెంట్లు, ఇంత వైరల్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇంత వైరల్ అని చూసిరా? ప్రతి ఒక్క వీడియోలో, మా వీడియోలే కాదు బయట నుంచి వీడియోలో కూడా ప్రతి వీడియోలో కామెంట్స్ ఏమవుతున్నాయంటే ఖచ్చితంగా ఇలా 4 చంపితేనే మన జనాలకు న్యాయం చేసినట్టు. ఇంకో ఇంట్లో జరగద్దు, అంటే అదే అపర్ణ జరిగింది కదా. సిచ్యువేషన్ జరిగినాక చాలా అంటే చాలా మర్డర్లు జరిగినాయి. చాలా మంది భర్తలు ఇప్పుడు దగ్గర మా చెల్లె ఇన్సిడెంట్ అయినాక 11 రోజులు అవుతుంది ఇప్పటికి. ఆ 11 రోజుల నుంచి 10 మంది భార్యలు హత్యకు గురైపోయారు. సో హత్యకు గురయ్యారు. సో నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా మళ్ళీ ఇంకో ఇండ్లలో ఇది జరగొద్దు అన్నట్టు మనం ఇక్కడికి రావడం జరిగింది. అంటే మళ్ళీ ఇంకో ఇండ్లల్లో ఇట్లా జరగొద్దు అన్నట్టు మనం రావడం జరిగింది. కానీ మీ చెల్లెలకి అంటే మీ చెల్లెలు చావుకి కారణం ఎవరు అని అంటే మీరు వాళ్ళ 4 అని అన్నారు. మీ చెల్లెలు చావుకి ఇండైరెక్ట్ గా మీరు కూడా, మీ 13 మంది కూడా సరే అన్న కాదంటారా మీరు? అవును, ఇప్పుడు మీరు అనేది మైనర్ కాబట్టి మీరు చేసిరు, దాని కారణం మీరు, దాని కారణం మీరు. ఇంకోటి కూడా చెప్తారు. సో పెద్దల దగ్గర నుంచి చిన్నోళ్ళని నేర్చుకుంటారు. అవునా కాదా? సో మీ 13 మందిలో లవ్ మ్యారేజ్ ఎంతమంది చేసుకోరు? లవ్ మ్యారేజ్ ఎంతమంది చేసుకోరు? 4-5 మెంబర్స్ మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అవునా?
అంటే ఆమె చూసి నేర్చుకోలేదంటారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చెల్లె మేము పెంచింది మా మొగలల్లో మా తమ్ముని లెక్క. దానికి పెళ్లి రోగు లేదు, ఏది లేదు. మేము పెళ్లి అయితేనే చెంప మిగిలి కూడా అరిసి అవసరం వాళ్ళ పెళ్లి అనే రకం. అలాంటి దాన్ని ట్రాప్ చేసిన మొత్తం బాగా డేంజర్, ఇక బాగా మాయం చేసి ఉన్న ఇంత మందిని ఆడు మోసం చేసిందంటే ఒక్క నిమిషం స్టార్ట్. 13 మంది మీరు కూడా కారణమయ్యారు అంటారు కదా. మా గుణాలు ఎట్లుంటాయంటే, ఎవరన్నా ఏ మనిషి అన్న వచ్చి ఇట్లా వేసిండు మందు అయినా అన్నాడు కదా, అట్లా కాకుండా ఎవరన్నా ఏ మనిషి అయినా ఇప్పుడు మా గుణ ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటంటే, విలేజ్ కాబట్టి ఎవరు వచ్చినా కానీ నమ్ముతాం. ఆ నమ్ముట్లోనే ఇట్లా అయింది. కాకపోతే ఇప్పుడు మీరు కారణమా అని అంటారు కదా, మా కారణం అంటే ఇప్పుడు మనిషిని నమ్మాలన్నది కూడా నమ్మద్దు అన్నది కూడా ప్రమాదం అయిపోయింది ఇప్పటికి. ఇట్లా జరుగుట్లా అది చెప్తున్నా నేను. కారణం అంటే ఏంటిదంటే మీ చెల్లె చనిపోవడానికి కారణం కూడా మీరే బాధ్యులు. అంటే ఒకటి ఏంటంటే, వాళ్ళ అద్దన్న కొద్ది మీరు దొరకబట్టి బలవంతంగా తాళి కట్టిపించి ఆయనతో పాప అన్నాడని అంటే అది కారణం అవుతాం. మళ్ళీ మా అందరి కాళ్ళ మీద పడితే వాళ్ళు ఎక్కడ చచ్చిపోతారో మన అని చెప్పి వాళ్ళ జీవితాలు కాపాడి మేము తీసుకొచ్చినానికి మాకైతే తప్పైతే మాకైతే అనుకుంటలేము మేము. అవునా కదా? అయ్యో జనాలందరికి ఒకటే మాట చెప్తున్నా, ఈ చూసే పెద్ద పెద్ద మినిస్టర్లకైనా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే, సీఎం అయినా సరే ఒకటే మాట చెప్తున్నా, ఇప్పుడు నా చెల్లెకు జరిగింది అన్యాయం ఒకటి. ఇది ఒక్కటే కాదు, ఎన్నో జరుగుతున్నాయి, ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు నా చెల్లెకి న్యాయం జరగకపోతే తర్వాత మేము ఏం చేయాలో చేస్తాం. మేము పిచ్చోళ్ళమై గెలిపించుకున్నాం సీఎం సార్ మిమ్మల్ని, రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని పిచ్చోళ్ళమై గెలిపించుకున్నాం. మీరు అసలు ఏం చేస్తారు నాకు అర్థం. అందరు పండుకొని చూస్తారు, వీడియోలు అర్థమవుతుందా? అసలు నా చెల్లెకి న్యాయం జరగాలంటే అందరు ముందుకు రావాలా. సార్ మిమ్మల్ని ఎట్లా గెలిపించుకున్నామో ఏం కథనో మాకు తెలుసు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అడుగురు ఫస్ట్, అర్థమవుతుందా? మీరు ఏం చెప్తారు? ఒక ప్రాణాన్ని చంపేసిరు, లోపల ఉన్న బిడ్డ ప్రాణం అయింది, ఫస్ట్ ఒకటి తీసేసిరు. ఇవైనా కాక ఇంకా జరుగుతున్నాయి. ఏం చెప్తారు? వేరే ఇళ్ళ మీద దోచుకుంటారు తప్ప ఈ న్యాయం చేసుడు ఏం తెలియదు. నాకు అర్థం కాదు. అందరు రారే చూడరు, అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లకు అన్యాయం జరిగిందంటే ఏం చెప్తారు అసలు నాకు అర్థం కాదు. మీరు చేయకపోతే మీతో కాకుంటే మాకు అప్ప చెప్పారు, మేము చూసుకుంటాం అంతే. మీతో కాకుండా ఇచ్చేయరు. తర్వాత ఇప్పుడు మాకు న్యాయం జరగకపోతే మాత్రం 13 అన్నదమ్ముల ప్రభావం ఏందో ఈ రాష్ట్రంలో ఇండియా తెలవాలా. సో అంటే మీ చెల్లెలకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఏం కోరుకుంటారు మీరు? మనం శిక్ష పడాలి ఖచ్చితంగా. ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అంటే వాళ్ళ రూల్స్ పరంగా ఉందనుకో, సో లేకుంటే లోపలే వాడు ఉండాలి అంతే అన్న. వాళ్ళకైతే తొందర శిక్ష పడాలి. ప్రజలు మనం ఏం కోరుకుంటారో తొందరగా మాట్లాడి ఇంకొన్ని రోజుల్లో మాకు న్యాయం జరగలేదు అనుకో, ఎట్లా దిగాలో అట్లా దిగుతాం, ఏం చేయాలో చేస్తాం అంతే. మీరు ఉన్నట్టు చెప్తున్నాం మేము అంతే. ఇప్పుడు వేటి ఉన్నాం అంటే నార్మల్ ఉన్నాము, కామూస్ అయిపోయారు అని చెప్పేసి ఓళ్ళు అనుకోవద్దు, ఉన్నది చెప్తున్నాము. ఇంకా దిగలే రంగాలకు, దిగుతాం మాత్రం మొత్తం ఇండియా మాపులు తుక్క అయిపోతుంది. ముందే చెప్తున్నా, కేసులు మేము కూడా చచ్చిపోయి మా అందరికి ఉన్నది ఒక చెల్లె, ఒక్కొక్కరు లేనో లేడుతుర్రు, మాకు ఉండేది మాట అర్థం కాదు. నాకు అర్థం కాదు, చచ్చిపోయిందా నా చెల్లె చచ్చిపోయిందా, దానికి న్యాయం జరగాల. దానికి న్యాయం జరగకపోతే మాత్రము దిగుతాం రంగాలకు. మా ప్రాణాలు కాదు, ఎంతమంది ప్రాణాలు వస్తాయి మా ఫ్యామిలీలలో, కానీ న్యాయం జరగాల. కానీ ఒకటి ఇంత అన్యాయం జరిగినా కానీ కూడా ఇంతగానో ఆలోచిస్తూ చూసినావా, అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకెందుకు. ఈ పిచ్చి పిచ్చి ఛానల్ వాళ్ళు మాట్లాడేటప్పుడు పెట్టేటప్పుడు తమిళ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోరు. నీ ఇంట్లో నీ చెల్లెకి జరిగితే నీకు బాగా అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి పెట్టడం కానీ, పిచ్చి పిచ్చి కామెంట్లు వేయడం కానీ అవి బంద్ చేయరు. మీరు ఏందో రారి మా ఇంటికి వచ్చి అన్న వచ్చినావుగా, నీకు అర్థమైంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మీతో ఎట్లా వస్తారు, అందరు వస్తారు, చూస్తారు, తెలుసుకుని పోతారు. మీరు కూడా రారి, వచ్చి చూసి మాట్లాడరు. తెలియకుండా పిచ్చి పిచ్చి ఇంట్లో కూర్చొని పిచ్చి పిచ్చి వీడియోలు ఇయ్యారు, కామెంట్లు పెట్టుడు, ఫోన్ చేతులు ఉందని చెప్పేసి అది నెట్ ఎక్కువ అయిపోతున్నట్టుంది అందరికి. అందుకోసమే కామెంట్లనే కామెంట్లు చేస్తారు. అర్థం చేసుకోరు అన్న. నా చెల్లెకి జరిగినట్టు మీ చెల్లెకి జరిగితే మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు మాకంటే ఇవన్నీ ముంగటికి వస్తున్నాయి కాబట్టి ఇంకా మేము పోతున్నాం. మీ ఇళ్ళలో ఏమున్నాయి? యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా? లేకుంటే ఏమైనా కామెంట్లు పెట్టుకుంటారు చెల్లెకి ఏమైనా అయిందని చెప్పేసి? ఇప్పుడు ముంగటికి వస్తున్నాయి కదా, రేపు పొద్దున మీ ఇంట్లో ప్రాబ్లం రాకుండా ఉంటది. అర్థమవుతుందా? అందరూ పోరాడురి, తప్ప మాట్లాడకూరి. ఇక్కడనే జరిగింది, ఈ మూలకు జరిగింది అని చెప్పని ఎక్కడ జరగకుండా అయితే ఉండదు. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడతానే. మీకు ఒకటే మాట, మీరు ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయడానికి కొంచెం ముంగడికి రాదు సార్. మేము ఎట్లా గెలిపించుకున్నాం మిమ్మల్ని, ఎందుకు గెలిపించుకున్నాం? మాకేమైనా జరిగితే మీరు మాకు ఉన్నారని గెలిపించుకున్నాం. ఇప్పుడు మీరు ఏడున్నారు అసలు నాకు అర్థం కాదు. జరిగి ఇన్ని రోజులు అవుతుంది, మేము ఎన్ని రోజుల నుంచి కాంపుతున్నాం అంటావు. సో మీ ఎమ్మెల్యే వచ్చినట్టుంది కదా, హామీ ఇచ్చిండు అన్న, నా బిడ్డ లెక్కనే నీ బిడ్డ, నా పిల్లని అనుకో, నేను చేస్తా న్యాయం అన్నాడు. అందుకోసమే అందరు చెప్పారు కదా, ఏం జరుగుతుందని ఆలోచించి చూస్తున్నాము. ఎవరైనా సరే ఒకటే మాట చెప్తున్నా నేను, ఇప్పుడు మాకంటే ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా అన్నదమ్ముల కంటే ఎక్కువ రగిలిపోతున్నారు అన్న.
ఇక్కడ ఒక్క రాష్ట్రం కాదు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఇక్కడ వాళ్ళు మాట్లాడే మాట కూడా మాకు అర్థమైతలేదు. వైష్ణవి చెల్లికి జస్టిస్ మొత్తం ప్రతి ఒక్కరు అదే మాట. ఇప్పుడు అర్థం చేసుకోరి, మన తెలంగాణలో సీఎం ఏం చేస్తున్నాడు, పక్క రాష్ట్రాలలో రియాక్ట్ అయ్యి మరి వీడియోలు ఇస్తున్నారు. ఇంతమంది రియాక్ట్ అయినా ఇంకా న్యాయం జరుగుతలేదు. ఇంకెప్పుడు జరుగుతుంది న్యాయం? ఎందుకు ఈ తెలంగాణ వేస్ట్? ఇంతమంది ఒకటైనా ఏం చేస్తలేరు. అసలు మీతో కాదంటే మాకు అప్ప చెప్పుర్రి, మేము కూడా పోతాం జైలుకు. ఇప్పుడు శిక్షేసుడు, ఆ సంపేశాక లోపలికి ఓడు వచ్చుడు ఇవన్నీ కామన్ కదా. మాకు అప్ప చెప్పుర్రి, మేము చంపేస్తాం, పోతాం, నో ప్రాబ్లం. ఇప్పుడే కాదు, ఫస్ట్ కూడా మా చెల్లెకు ప్రాబ్లం లేకముందు కూడా ఏ ఆడబిడ్డకు తప్పు జరిగినా మేము పోయి నిలబెట్టోళ్ళము. కానీ నా చెల్లెకే జరిగింది ఈ రోజు, రేపు పొద్దున ఇంకో చెల్లెకి జరగద్దంటే ఖచ్చితంగా న్యాయం జరగాల. న్యాయం జరగలేదనుకో దిగుతాం రంగాలకు. మీరు ఈ వీడియోలు తర్వాత వానికి ఏమైనా ఈ వీడియోలు చూపించి నువ్వే చంపినా అంటావు చూసినా, మేము కూడా సిట్లు మాట్లాడతాం. పోలీసు వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా, మేము ఈడున్న నా ఫోన్ లొకేషన్ ఇప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. ఆ టైంలో లేడే వచ్చుండో మాకు తెలియదు. మాకంటే ఎక్కువ మందే చంపడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు చంపితే వాళ్ళందుకు మేము పోతాం. ఇది మాత్రం నిజాయితీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి. ఎవ్వరు చంపినా సరే వాళ్ళందుకు నేను పోతా. డైరెక్ట్ చెప్తున్నా అన్న, ఎవ్వరు కూడా భయపడకూరి. రేపు పొద్దున నా చెల్లెకి జరిగినట్టు నీ చెల్లెకి జరిగితే అప్పుడు నీ పరిస్థితి ఏంది? అప్పుడు నీ పరిస్థితి ఏంది? నీకేమైనా యూట్యూబ్ ఛానల్ ఉందా? నీకేమైనా ఉందా? పెద్ద పెద్ద మీడియాలు రారు. ఉన్నా చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలా. ఈ ఫేక్ న్యూస్ అవన్నీ మొత్తం బంద్ చేయరు, కొంచెం అర్థం చేసుకోరు. ఈ రాష్ట్రం మీరు ఏం చెప్పినా ఇంటది. ఒక్క మాట, ఒకవేళ వేరే వాళ్ళన్నా అరే నీ కాపాడడం ఒక్కోసారి సార్ ప్లీజ్ అర్థం చేసుకోరు. మీ కాళ్ళు మొక్తా, మీ దండం పెడతా. మీరు ఏం చేయమన్నా చేస్తా. నేను నా చెల్లెకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని పోరాడుతున్నాం. మేమన్నా తప్పు మాట్లాడుంటే మమ్మల్ని క్షమించుర్రి. మేము ఏం చేయనికైనా రెడీ సరే, ఏడికి రమ్మన్నా సరే అర్థం. కానీ ఒక్క మాట, ఇప్పుడు బయట ఎవరన్నా భయపడుతుర్రా, వాడిని ఏమన్నా చేస్తే మా జాబులు పోతాయి అది అని చెప్పేసి. ఒకవేళ మా వల్ల ఇంకొకరికి ఒక తప్పు జరుగుతుందంటే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కలిస్తాం. ఉన్నా చెప్తున్నాం. ఎందుకంటే మేము అరే వీళ్ళే కామూస్ అయిపోయారా మాత్రం అనుకోకూరి. కామూస్ మాత్రం అస్సలు కాలే. మాకు అందరూ మాకు ఒక ముప్పు ఇచ్చిర్రు. ఎట్లా అంటే మేము చేస్తాం అని అన్నారు కాబట్టి మేము అందరం సైలెంట్గా ఉన్నాం. ఈరోజు మేము ఎక్కడో ఉండేటోళ్ళము, ఈ పరిస్థితిలో ఈ డేంజర్ పరిస్థితులు ఉన్నాం మేము. రేపు పొద్దున ఇంకొకరికి రావద్దంటే మీరు ఎవ్వరు కూడా భయపడద్దు, ఎవరు కూడా వీడియోలు ఆపద్దు, పిచ్చి కామెంట్లు పెట్టద్దు, పిచ్చి వీడియోలు పెట్టద్దు. తమిళలు కూడా చూసి పెట్టుకోర్రి. రాసేటోళ్ళు కూడా పిచ్చి రాతలు రాయకూర్రి. రాసేటప్పుడు ఆలోచించుర్రి, నాకు చెల్లి ఉన్నది కదా, ఆ చెల్లెకి ఏమన్నా జరిగితే నా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆలోచించుర్రి. సార్ పెద్ద సార్ అందరికి దండం పెడుతున్నా. నాకు ఏం తెలియదు, ఇది ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ. ఈ బిడ్డకు జరిగినట్టు ఏ బిడ్డకు జరగలేదు. 3 ప్రాణాలు పోయినాయి, ఒక్క ప్రాణం కాదు. ఇప్పుడు దీన్ని మాత్రం మీరు పట్టించుకోకపోతే రేపు పొద్దున ఆడబిడ్డలు అందరూ చచ్చిపోతారు. ఈ దేశం మీద ఆడలే ఉండరు. ఉన్నా చెప్తారు. ఇంత పెద్ద జరిగినాక కూడా ఇంకా 2-3 మర్డర్లు బయటకు వచ్చినాయి. అర్థమవుతుందా? ఈ నా చెల్లె మర్డర్ జరిగినాక కూడా 2-3 మర్డర్లు బయటకు వచ్చినాయి. అప్పుడు అర్థం చేసుకోవాలా మీరు అందరూ. ఇంకా ఇది న్యాయం జరగకపోతే అందరి ప్రాణాలు పోతాయి. తెలంగాణ ఒక్కసారి గమనించరు సార్. వేరే దేశాలల్లో, వేరే రాష్ట్రాలలో ఎట్లున్నది, మన రాష్ట్రాల్లో ఎందుకు అంత దరిద్రపు చట్టాలు ఏంది నాకు అర్థం కాదు. ఒకసారి ఆలోచించరు సార్. ఆడబిడ్డ నిజం చెప్పాలంటే ఈ రాష్ట్రము ఈ ఆడబిడ్డకు అసలు లేదు, స్వచ్ఛనే లేదు ఈడ. నిజం చెప్తున్నా. ఎక్కడ ప్రాణాలక్కనే పోతున్నాయి. అరే ఒక తప్పు జరిగిందంటే దానికి న్యాయం ఎంత జల్దీ చేయాలా, ఎంత ఫాస్ట్ చేయాలా అని చెప్పి ఆలోచించాలా. అర్థం చేసుకోరు సార్. ఏమైనా తప్పు ఉంటే క్షమించుర్రి.